ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సిటీ ఇంటిమేషన్ చూపించట్లేదన్నా అని తెగ కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను, లాంగ్ వీడియోలో చెప్పాను, అయినా సరే కంటిన్యూగా అవే కమెంట్స్ చేస్తున్నారు. గైస్ చూడండి, సిటీ ఇంటిమేషన్ మీది చూపించట్లేదు అంటే టెన్షన్ పడకండి, ఓకేనా. నో వరీ, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు చూపించట్లేదు అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ ఏమీ అయిపోలేదు, ఓకేనా. ఎగ్జామ్స్ వచ్చేసి 20 నుంచి, ఓకే, ఎగ్జామ్స్ వచ్చేసి 20 నుంచి 30 డిసెంబర్ వరకు జరుగుతున్నాయి, ఓకేనా. సో ఇందులో ఏంటంటే కొంతమందికి డౌట్ ఏంటంటే వాళ్ళ సిటీ ఇంటిమేషన్ చూపించట్లేదని రిజెక్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరి ఎగ్జామ్ అయితే 20th డిసెంబర్కి ఉందో వాళ్ళది 13 డిసెంబర్కి చూపించింది సిటీ ఇంటిమేషన్ స్లిప్. అలాగే 23కి ఎవరిదైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళది కూడా 13th డిసెంబర్కి చూపించింది. మిగతా డేస్లో, రిమైనింగ్ డేస్లో ఎవరిదైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు డైలీ ఇలా చెక్ చేస్తే ఒక్కొక్కరిది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. లేదా మీకు మెసేజ్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి, ఓకేనా. మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ యాక్టివ్ అయిపోయింది, చెక్ చేసుకోండి అని మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి, అంతేగాని టెన్షన్ పడకండి, ఓకేనా. టెన్షన్ పడి మీ ప్రిపరేషన్ ప్లాన్ని చెడగొట్టుకోకండి, ఓకేనా. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో దాన్ని కంటిన్యూ ఉంచండి. ఇన్కరెక్ట్ అని చూపిస్తే కనుక నెక్స్ట్ డే చెక్ చేయండి, మళ్ళీ తప్పకుండా అది మీకు చూపిస్తుంది అన్నమాట ఏదో ఒక రోజు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి ABCDE ఇలా ఉన్నాయన్నమాట. డబ్ల్యూ వరకు ఉన్నాయి రిజిస్ట్రేషన్ నంబర్. మీరు చూసే ఉంటారు, కొంతమందికి Gతో స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ నంబర్, కొంతమందికి Wతో స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ నంబర్, కొంతమందికి Mతో స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ నంబర్. సో ఇలా A నుంచి Z వరకు రిజిస్ట్రేషన్ నంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు చూపిస్తుంది, ఓకే. టెన్షన్ పడకండి. 10 డేస్, మీ ఎగ్జామ్ డేట్కి 10 డేస్ ముందు చూపిస్తుంది అన్నమాట. అంటే మీ సిటీ ఇంటిమేషన్ అనేది లింక్ అనేది 10 డేస్ ముందు యాక్టివేట్ అవుతుంది, ఓకేనా. సో నో వరీ, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ప్రిపరేషన్ బాగా చేయండి, ఓకే. మీ కాల్ లెటర్ ఏమీ రిజెక్ట్ కాలేదు. ఎవరిదైతే ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అని చూపిస్తుందో ఎవ్వరూ టెన్షన్ పడకండి, ఓకేనా. ఓకే, మళ్ళీ కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయకండి, అబ్బా ఇన్కరెక్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది అని. ఓకే, బాయ్.